Hi viewers, this is Bablu Master. 24 creative events, new glam icon, మిస్టర్ అండ్ మిస్ ఫ్యాషన్ షో ఇటీవల మన విజయవాడలో జరిగింది. సో దానిలో టైటిల్ విన్నర్స్ మనతో ఉన్నారు. వాళ్ళతో చిన్న చిట్ చాట్, ప్లీజ్ ఎంజాయ్ ఎవరీవన్. 24 క్రియేటివ్ ఈవెంట్స్ ప్రెజెంట్స్ న్యూ గ్లామ్ ఐకాన్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఫ్యాషన్ షో టీమ్ ఇక్కడ మనతో ఉన్నారు, టైటిల్ విన్నర్స్. సో ముందుగా ఈ యొక్క ఫ్యాషన్ షో కొరియోగ్రాఫర్ మనతో ఉన్నారు. సో ఆయన అనుభవం కానీ ఎలా ఉంది, వచ్చిన పార్టిసిపెంట్స్ ఎలా పార్టిసిపేట్ చేశారు, సో ఏదైనా ఫ్యూచర్గా ఆయన ఎటువంటి ప్లానింగ్ చేస్తారో మనం తెలుసుకుందాం ఆయన మాటల్లో. హాయ్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సత్య గారికి థ్యాంక్ యూ సో మచ్. సో పార్టిసిపేట్ చేసిన ఈ మోడల్స్ అందరికీ ఐఎమ్ ఫుల్ హ్యాపీ. సో ఎందుకంటే వాళ్ళు చాలా వరకు నాకు ఫుల్ సపోర్ట్ చేశారు ఈ షోలో నేను చెప్పిన టైమింగ్స్కే కానీ, సో వాళ్ళ డెడికేషనే కానీ. సో ఐఎమ్ ఫుల్ హ్యాపీ. ఇంత 4 years నుంచి చూసిన చాలామంది మోడల్స్ని చూశాను కదా, ఎవరు అంత ఎక్కువగా టైమింగ్ అని ఫాలో అవ్వాలా. సో ఈ మోడల్స్ వచ్చేసరికి కరెక్ట్ పర్ఫెక్ట్ టైమింగ్స్ మొత్తం చాలా బాగుంది. ఇలాంటి వాళ్ళతో వర్క్ చేసినందుకు నాకు ఫుల్ హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నారు కదండి మా కొరియోగ్రాఫర్ మాటల్లో. సో ఏదో ఆయన ఆశలేదు అడిగినట్టు వీడియో పడుతూ చిన్న చిన్న మాటలు చెప్పేశాడు ఆయన. సో అంటే అండి వర్క్ టాలెంట్ ఉన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడలేరు కెమెరా ముందు. సో ఎనీవే మంచిగా చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే 24 క్రియేటివ్ ఈవెంట్స్ ఫౌండర్ మనతో ఉన్నారు. సో ఈ ఫ్యాషన్ షో పెట్టిన ముఖ్య పర్సన్ సో సత్య గారు, ఆయన మాటలో కూడా కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా అండ్ మై టీమ్. సత్య టీమ్ అనేసి నాది ఒక్కడదే కాదు, అండ్ నాతో వర్క్ చేసిన నాగబాబు కానీ ఇంకా టీం ఉన్నారు. ఆ టీం మొత్తానికి నేను థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోడల్స్ కానీ నాకు ఎంకరేజ్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ షోలో నాకు న్యూ గ్లామ్ ఐకాన్ షో అనే కాదు, ఇది నాకు స్పాన్సర్ సపోర్ట్ కానీ అండ్ మీడియా మిత్రుల సపోర్ట్ కానీ చాలా అంటే చాలా ఇచ్చారు నాకు. అండ్ మోడల్స్ సపోర్ట్ కానీ చాలా ఉంది నాకు. అంత సపోర్ట్ ఉంటే అంత సపోర్ట్గా నా తరపు నుంచి ఇట్లా చాలా షోస్, పెద్ద పెద్ద షో, న్యూ గ్లామ్ ఐకాన్ అనేసి, ఇంకా ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ ఏపీ అనేసి ఇలాంటి చాలా షోస్ ఉన్నాయి. అవన్నీ నేను కండక్ట్ చేస్తాను. సో ఆడియన్స్ సపోర్టు, మోడల్ సపోర్టు అండ్ స్పాన్సర్స్ అండ్ మీడియా అందరూ సపోర్ట్ చేస్తేనే ఏ షో అయినా సరే ఏదైనా సరే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో నా దాంట్లో చేసిన ప్రతి మోడల్స్ కానీ, విన్ అయిన వాళ్ళు కానీ, ప్రతి కంటెస్టెంట్ కానీ ఒకళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఒకళ్ళ గురించి అనే మ్యాండేట్గా తీసుకోలేము మనం. అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు. వాళ్ళల్లో మనం చూసుకొని విన్ అయిన వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకున్నాము. మా షోలో విన్ అయిన వాళ్ళే కాకుండా పార్టిసిపెంట్స్ అందరూ నెక్స్ట్ షో ఏంటా అనేసి ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. ప్రతిదీ నేను సపోర్ట్ చేస్తూనే ఉంటాను. వాళ్ళు ఒకవేళ ఈ షోలో విన్ అవ్వలేదు అనేసి ఎవరూ బాధపడబాకండి. సో ప్రతి షో నాది ఒకటి ఉంటుంది, పక్కాగా నా తరపు నుంచి ఫుల్ సపోర్ట్ అందరికీ ఉంటుంది. మోడల్స్ విన్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఉంటుంది, విన్ కాని వాళ్ళకు ఇంకా మనం ఏమేమి తక్కువైందో వాళ్ళన్నింటినీ మనం ట్రైనింగ్ ఇచ్చి ట్రైనప్ చేసి మొత్తం గ్రూమింగ్ అంతా ఇచ్చి మేము మా తరపు నుంచి ఫుల్ సపోర్ట్గా ఇస్తాము. ఈ యొక్క ఈవెంట్లో 30 మెంబర్స్ బాయ్స్ అండ్ 30 మెంబర్స్ గర్ల్స్ హోరాహోరీగా పోటీ చేశారు ఈ యొక్క ఫ్యాషన్ షోలో. సో దానిలో భాగంగా మగవాళ్ళకి ఏమాత్రం తీసుకొని అన్నట్టు ఎవరన్నా ఒకళ్ళే విన్నర్ అవ్వాలండి, అది అందరికీ తెలిసిందే. ఎటువంటి పోటీతత్వం ఉన్నా ఫైనల్గా ఒకళ్ళే విన్ అవుతారు. సో అలా విన్ అయిన ఒక లేడీ డాన్, అంటే ఎందుకంటున్నానంటే ఎంతమంది 30 మంది పార్టిసిపెంట్స్లో ఫైనల్గా ఒకళ్ళే విన్ అయ్యారంటే తనలో ఎంత ప్రతిభ అండ్ అలాగే టాలెంట్ ఉందో అది గుర్తించి జడ్జెస్ మనకి తనని టైటిల్ విన్నర్గా చేశారంటే చాలా గర్వంగా ఉంది. సో ఆ టైటిల్ విన్నర్ సంధ్యారాణి గారు మనతో ఉన్నారు. సో ఆవిడ మాటల్లో ఈ యొక్క ఫ్యాషన్ షో ఎలా ఉంది, తన ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందామండి. నమస్తే అండి, నా పేరు సంధ్యారాణి. సో ఈ న్యూ గ్లామ్ ఐకాన్ అనే ఒక ప్రొఫెషనల్ షోకి రావడం, ఇందులో పార్టిసిపేట్ చేయడమే కాకుండా నేను ఎన్నో నేర్చుకున్నాను. ఈరోజు ఈ టైటిల్ విన్ అవ్వడం అనేది ఒక హార్డ్ వర్క్. నా బ్యాక్ సైడ్ ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటానో ఆ హార్డ్ వర్క్ నాకు ఈరోజు నాకు ఈ టైటిల్ విన్ అయ్యాక, టైటిల్ చూడగానే జడ్జెస్ కానీ ఈ ప్రజెంట్ చేసినప్పుడు ఆ కళ్ళలోంచి వచ్చిన ఆనందం మామూలుగా చెప్పలేను నేను. సో నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు సత్య గారికి అండ్ ఈ 24 క్రియేటివ్ ఈవెంట్స్ వాళ్ళు చాలా ఈవెంట్స్ చేశారు. నాకు తెలిసి నేను ఈ యొక్క ఈవెంట్ మేనేజర్ కానీ ఈ ఈవెంట్స్ వాళ్ళు కండక్ట్ చేసిన విధానం కానీ నాకు చాలా నచ్చి, ఒక లాస్ట్ ఇయర్ కూడా నేను ప్రిన్సెస్ ఏపీ టైటిల్ విన్ అయ్యాను ఈ షోలో, ఈ వీళ్ళతోనే. బట్
ఏదైనా సరే ఒక ప్రొఫెషనాలిటీతో పాటు ఆర్గనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో ఎంతో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటు అండ్ చాలా కేరింగ్ తీసుకున్నారు. శానిటైజేషన్ కానీ ఎవ్రీథింగ్, మోడల్స్కి మాస్క్ లేకుండా ఎంటర్ చేయలేదు ఈ ఈవెంట్లో. అందుకే మేము వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయగలిగాము చాలా కాన్ఫిడెన్స్తో. ఐఎమ్ సో హ్యాపీ టు టేక్ దిస్ prestigious award, New Glam Icon 2021 and బై సత్య గారు. అండ్ నాకు ఇక్కడ ఈ షోలో ఇంత చక్కగా పార్టిసిపేట్ చేయడానికి కాన్ఫిడెన్స్ ఇచ్చిన నా కొరియోగ్రాఫర్ వెంకీ గారు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు స్టార్టింగ్లో ఏమీ నేర్చుకోరు, బట్ అంత కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇక్కడ గ్రూమింగ్ క్లాసెస్ కూడా చాలా పద్ధతిగా చేస్తారు, ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తారు. ఇక్కడ అంటే స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం ఫేస్ చేశాను నేను కూడా, బట్ నాకు ఇక్కడికి వచ్చినాక వాళ్ళు చెప్పే ఒక వే కానీ పద్ధతి కానీ వాళ్ళు కేరింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుండి నేను ఈ సెకండ్ షోకి వచ్చాను. సో ఐఎమ్ సో proud to say that I am the title winner because I have won from so many backside. ఎంతో మంది చాలా మందికి ఉన్నాయి టాలెంట్స్, అలాగని కాదు, బట్ ఈ షో విన్ అవ్వాలి అంటే ఎంతో హార్డ్ వర్క్ చేశాను. దాంతోపాటు నాకు ఈ యొక్క ఆపర్చునిటీతో పాటు ఇక్కడ నాకు విజయవాడలో అంటే చాలా ఇంట్రెస్ట్. ఈ విజయవాడ గురించి కూడా చెప్పాలంటే ఒక పెద్ద స్టోరీయే ఉంది. సో నేను స్టడీ చేసింది కూడా విజయవాడలోనే. సో నేను నాకు యాక్చువల్గా నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, దాంతోపాటు నేను ఇక్కడ ప్రొఫెషనల్ చూసుకుంటూ నాకు ఈ మోడలింగ్లో నేను రావడానికి కారణం కూడా యాక్చువల్లీ వీళ్ళు ఒక షో బిఫోర్ నేను చూసాను 2 years బ్యాక్, అది నచ్చి వచ్చా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వన్స్ అగైన్ సత్య గారు అండ్ వెంకీ గారు అండ్ ద హోల్ టీమ్, దోస్ హూ సపోర్టెడ్ అండ్ నన్ను నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చి విన్ అయినందుకు, కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. టైటిల్ విన్నర్ లేడీ డాన్ సంధ్యారాణి గారు, ఆవిడ మాటల్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటనేది. సో ఆవిడ చెప్తుంటే ఎలా ఉందంటే ఈ యొక్క 24 క్రియేటివ్ ఈవెంట్స్ వాళ్ళకే కాకుండా ఈ ఇంకా తదితర ఎటువంటి ఫ్యాషన్ షోస్ ఉన్నా ఆ విజయవాడ కానీ ఎక్కడైనా కానీ తనకున్న ఆ ప్రేమ ఫ్యాషన్ షోలో ఎంత ఉందో తను షేర్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ అలాగే ఇందాక చెప్పినట్టు 30 members గర్ల్స్ 30 members బాయ్స్ ఉన్నారు కదండి. సో 30 members బాయ్స్లో ఒక కింగ్ ఉంటారు, ఆ కింగే మన సాయి పవన్ రెడ్డి బ్రో. సో నేను బ్రో అని ఎందుకంటున్నానంటే ఆ భయాన్ని చూస్తుంటే ఒక ఫ్యూచర్లో మంచి తెలుగులో కమర్షియల్ మూవీ యాక్టర్ హీరో లాగా ఉన్నాడు ఆ బ్రో చూస్తుంటే. సో ఎందుకు అలా అనిపించింది నాకు ఆ కట్అవుట్, ఇప్పుడే చూశాను ఆ బ్రోని. సో ఆయన మాటల్లో కూడా ఈ యొక్క షోకి ఆయన అటెండ్ అయినందుకు పార్టిసిపేట్ చేసి 30 మందిలో వాళ్ళతో పోటీ చేసి టైటిల్ విన్నర్గా నిలబడ్డారు ఆయన. సో ఆయన మాటల్లో కూడా విందాం మనం. మీరు అంతా చెప్పినట్టు మన బబ్లు గారు చాలా హైప్ ఇచ్చారు మనకి, ఇప్పుడు నాకు తెలియదు అంతుందని. యాక్చువల్లీ దిస్ మై ఫస్ట్ షో అనమాట. సో మన వెంకీ కొరియోగ్రాఫర్ గారిని సత్య గారు కానీ నవీన్ అండ్ నా బ్రదర్ ఉన్నారు, యాక్చువల్లీ ఇక్కడ లేరు. సో వీళ్ళు చాలా హెల్ప్ చేశారు నాకు గెలవడం కోసం. లైక్ నేను ఫస్ట్ అనుకోలేదు, చాలా హెల్ప్ చేశారు. లైక్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, లైక్ నాలో ఇంత టాలెంట్ అని బయటకు తీసుకొచ్చింది మన వెంకీ గారే, మన కొరియోగ్రాఫర్ గారు. సో దాంతోపాటు మన సత్య గారు కూడా చాలా సపోర్ట్ చేశారు మనకి. లైక్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈవెంట్లో చాలామంది సీనియర్స్ ఉన్నారు, మన సంజయ్ గారు కానీ రానీ అని లైక్ గ్రీక్ గాడ్, లైక్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. లైక్ ఎలా ఉండాలి, లైక్ బికాస్ దే ఆర్ సీనియర్స్ కదా, దే సజెస్ట్ మీ అ లాట్ అనమాట. ఫస్ట్ థింగ్ Day 1 గ్రూమింగ్ క్లాసెస్ నుంచి స్టార్ట్ అయింది అనమాట ఈ ప్రోగ్రామ్. లైక్ స్టెప్ బై స్టెప్ చాలా నీట్ అండ్ క్లీన్గా జరిగింది ప్రతి ప్రాసెస్ అనమాట. అందరూ బాగా చేశారు. సో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ వచ్చిన వాళ్ళు, లైక్ టైటిల్ విన్ అయినందుకు. లైక్ దాదాపు మా ఊర్లో చాలా హైప్ ఇచ్చుకున్నాను నేనే చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ముఖ్యంగా ఒక మాట చెప్పాలి, లైక్ ఫస్ట్ హెసిటేట్ అయ్యాను. లైక్ మన వెంకీ గారు కానీ సత్య గారు కానీ లైక్ అడగటానికి ఎలా ఉంటారో, లైక్ పెద్దవాళ్ళు కదా, కొంచెం ఎప్పటి నుంచో అన్ని షోస్ చేస్తూ ఉన్నారు. సో ఎలా తీసుకుంటారు, ఎలా ట్రీట్ చేస్తారు, లైక్ ట్రైనింగ్ ఎలా ఇస్తారని. బట్ సింప్లీ లైక్ న్యూ కానీ ఓల్డ్ కానీ ఎవరిని తేడా లేకుండా చూసి చాలా స్టెప్ బై స్టెప్ నీట్గా నేర్పించారు. అటుపక్క సీనియర్స్కి అంతే నేర్పించారు, లైక్ ఫ్రెషర్స్కి అంతే నేర్పించారు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ దట్. టైటిల్ విన్నర్ జెంట్స్ భాగంలో సాయి పవన్ రెడ్డి గారు చెప్పిన మాటల్లో సో చాలా సిగ్గుపడుతున్నట్టున్నారు బ్రో, బాగా ఫస్ట్ టైం అటెండ్ అయ్యారంట ఈ షోకి. సో ఆయన అన్నట్టు చిన్న పెద్ద ఇక్కడ ఏంటంటే అది గొప్పతనం
ఆయనకి ఎక్కడ అనిపించింది అంటే ఆ 24 క్రియేటివ్ ఈవెంట్స్ వాళ్ళకున్న గొప్పతనం అండి అది. సో మనం ఎక్కడ చేసినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ యొక్క ఆర్గనైజ్ చేసే టీం పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది, అలాగే టైటిల్ విన్ అయినంత ఆనందం మనకు ఉంటుంది అయినా అవ్వకపోయినా. సో బట్ సాయి పవన్ బ్రో గారు టైటిల్ విన్ అయ్యారు. సో ఆయన మాటల్లో మనం చాలా మంచి చెడు అన్నీ చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాట్స్ సాయి పవన్ గారు. అండ్ నెక్స్ట్ లేడీ విన్నర్ అండ్ జెంట్స్ విన్నర్లో అయిపోయారు. నెక్స్ట్ మనకి రన్నర్ అప్స్. సో రన్నర్ అప్స్ కూడా మనతో ఉన్నారు ఇక్కడ. సో వారి మాటల్లో మన కొంతమంది వచ్చి ఉన్నారు. శ్రీలత గారు, సో ఆవిడ మాటల్లో కూడా విందాం మనం. తనకి ఎలా ఉంది, తను టైటిల్ మిస్ అయినన్న బాధ ఉందా లేకపోతే రన్నర్ అప్ అయిన ఆనందం ఉందో. సో నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా ఈ యొక్క ఫ్యాషన్ షోలో ఇంకా టైటిల్ విన్ అయ్యాలన్న కోరిక ఇంకెంత ఉంది తనకి, తన మాటల్లో విందాం. Hi everyone, I'm Srilata. Thank you for giving this opportunity. సత్య గారు, వెంకీ గారు చాలా సపోర్ట్ చేశారు ఈ ఈవెంట్ అనేది రన్ అవడానికి. న్యూ గ్లామ్ ఐకాన్లో నాకు సెకండ్ రన్నర్ అప్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. ఈ కొరియోగ్రాఫర్ గారు అయితే చాలా సపోర్ట్ ఇచ్చారు. కాన్ఫిడెన్స్ కానీ, ఆయన ఇచ్చిన గ్రూమింగ్ క్లాసెస్ కానీ, చాలామంది మోడల్స్ కూడా టైం అనేది మెయింటైన్ చేశారు. చాలా అంటే చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి అన్నీ నేర్పించారు. సత్య గారు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. ఒక్కొక్కసారి డిలే అయిపోవడం అంటే ఇది నేను చేయలేనేమో అని కూడా భయపడ్డాను. ఎందుకంటే చాలామంది సీనియర్స్ కూడా ఉన్నారు. ఆ సీనియర్స్ని ఎలా దాటుకొని వెళ్ళగలమని చెప్పారు. ఇది భయం వేస్తుంది కదా. సో వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు, మీరు చేయగలరు, మీకు వస్తుంది అని. నాకు రన్నర్ అప్ వచ్చినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సత్య గారు, వెంకీ గారు అండ్ మై పేరెంట్స్ ఆల్సో. చాలామంది సపోర్ట్ ఇచ్చారు. ఇంకా ఫ్రెండ్స్ కానీ చాలామంది నువ్వు చేయగలవు అని సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మన రన్నర్ అప్ శ్రీలత గారి మాటల్లో తన మంచి చెడు కష్ట సుఖాలు చెప్పుకుంటూ చాలా నర్వస్గా ఫీల్ అయ్యి తను టైటిల్ రన్నర్అప్గా విన్ అయ్యారు. సో చాలా హ్యాపీగా ఉంది, కంగ్రాట్స్ అండి. అలాగే మీరు రన్నర్అపే కాకుండా ఫ్యూచర్గా జరిగే షోస్లో మీరు టైటిల్ విన్ అవ్వాలని కోరుకుంటూ, అది నా మాటల్లో నేను చెప్పాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ మన మగజాతి ఆణిముత్యం లేడీ కాదండి, మగజాతి ఆణిముత్యంలో కూడా రన్నర్స్ ఉన్నారు. సో దానిలో భాగంగా మన విజయవాడ అని చెప్పుంటే గర్వంగా ఉండేది, కానీ మన ఆంధ్రప్రదేశ్ చెందిన వైజాగ్ నుంచి వచ్చిన చక్రవర్తి, సో ఆయన రన్నర్అప్గా సెలెక్ట్ అవటం చాలా హ్యాపీగా ఉంది. సో ఆయన కూడా మనతో ఉన్నారు, ఆయన మాటల్లో తెలుసుకుందాం. మై సెల్ఫ్ చక్రవర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షో కోసం చెప్పే ముందు సత్య బ్రో కోసం, వెంకీ బ్రో కోసం చెప్తాను. బ్రో ఎందుకంటున్నానంటే, ఒక ఆర్గనైజర్గా ఇప్పటికొచ్చి నేను చూడలేదు. ఒక ఆర్గనైజర్ ఎలా కూడా ఉంటారని ఇప్పటికొచ్చి నేను చూడలేదు. వైజాగ్లో షో చేసినవన్నీ ఒక పార్ట్ అయితే ఇదొక్క నా బెస్ట్ షో అని నేను చెప్పగలను. ఎందుకంటే మేము స్టార్ట్ అయినప్పటి నుంచి విజయవాడ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా అనుకున్నాం, కొత్త ఆర్గనైజర్తో వెళ్తున్నాం, ఎలా ఉంటుంది అసలు ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎలా ఉంటుంది, మాకు స్టే ఎలా ఉంటుంది అనుకున్నాం. బట్ చాలా అంటే చాలా, మేము విజయవాడకి ఇలా రాగానే ఫోన్ చేయగానే బాగా రిసీవ్ చేసుకున్నారు, అకామిడేషన్ ఇచ్చారు, ఫుడ్ చాలా బాగుంది. అండ్ వెంకీ బ్రో కోసం చెప్తాను, విన్ అండ్ లాస్ పార్ట్ అయితే నేను వెంకీ బ్రో అయితే చాలా నేర్చుకున్నాను. వైజాగ్లో మాలాగా చాలా టాలెంట్, మాకన్నా ఎక్కువగా టాలెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారు చాలా, కానీ ఒక్క పార్ట్ ఎలా రావాలి, ఎలాగ స్టెప్ రావాలి, ఏం చేసి రావాలని చాలా ఉంది. అలాంటి వాళ్ళకి సత్య బ్రో దొరికితే చాలా అదృష్టం. మేము ఇక్కడ విన్ అయ్యి అక్కడ వైజాగ్ వెళ్ళగానే చాలా ఎపిసెట్ వచ్చింది. ఎంత అంటే చాలా, మేము వైజాగ్ షో చేసి అంత కూడా రాలేదు, మాకు ఇక్కడ అయితే చాలా బాగా అనిపించింది. నా గురించి చెప్పాలంటే ఆమె ఫిట్నెస్ ట్రైనర్, విశాఖపట్నం. చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ మోడలింగ్లో రావాలి చేయాలని, బట్ ఎలా వచ్చాను. బట్ నెక్స్ట్ టైం మాత్రం డెఫినెట్గా ఇదే ఆర్గనైజర్స్తోని, ఇదే విజయవాడలోని ఫస్ట్ ప్లేస్ కొడతానని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో విన్నారు కదండి మన రన్నర్అప్స్ జెంట్స్లో చక్రవర్తి ఆయన మాటల్లో. ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే అండి, చాలా మంది టాలెంట్ చాలా ఉంది కానీ బట్ మాట్లాడతాకే చాలా నర్వస్ ఫీల్ అవుతున్నారు. సో నెక్స్ట్ వచ్చే పర్సన్ ఆయన నర్వస్గా ఫీల్ అవ్వకుండా చాలా మంచిగా మాట్లాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఆశిస్తున్నాను. సో అది ఎవరో కాదండి, మన ప్రథమేష్. సో
అతన్ని నేను ఇందాడే కలవడం జరిగింది. సో అతను చూస్తే పక్కా మన తెలుగుడు కాదనిపించింది నాకు. సో ఒకవేళ తెలుగు మాట్లాడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. సో ఆయన కూడా ఈ యొక్క 24 క్రియేటివ్ ఈవెంట్స్ గ్లామ్ న్యూ ఐకాన్ 2021లో రన్నరప్గా విన్ అయ్యారు. సో ఆయన మాటల్లో కూడా మనం తెలుసుకుందాం. బబ్లు గారు చెప్పారు నాకు తెలుగు రాదు అని. ఎస్, నాకు తెలుగు అంతా రాదు, బట్ ఐ క్యాన్ మేనేజ్. ఇట్స్ బిన్ లాస్ట్ 7 years నేను వైజాగ్లో ఉంటున్నా. ఒకటి నోటీస్ ఏం చేశానంటే, నాకు మోడలింగ్ అనేది ఒక చిన్నప్పటి నుంచి ప్యాషన్. ముంబైలో కూడా నేను చూసేవాడిని. ముంబైలో ఉన్నప్పుడు నేను బేసికలీ ముంబై. సో ముంబైకి ఎక్కడికి డిఫరెన్స్ చెప్తాను మీకు. లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటారు అంటే, మోడలింగ్ ఫిలిం ఇండస్ట్రీ అంతా ముంబై, ఢిల్లీ, నార్త్లోనే ఉంది. బట్ నేను వైజాగ్ వచ్చాక 2-3 షోస్ చేశాను. దెన్ ఈ షో చేశాను. లైక్ నాకు ఒక థాట్ వచ్చిందంటే, అందరూ వేరేలాగా అనుకుంటున్నారు, బట్ ఆ డేస్ పోయాయి. సౌత్లో కూడా మోడలింగ్ ఏజెన్సీ అని వస్తుంది, ఫ్యాషన్ అని వస్తుంది. నాలాంటి వాళ్ళు వైజాగ్లో కూడా ఉన్నారు. అంటే నేను ఎంత స్ట్రగుల్ చేస్తున్నాను, నాకు మోడలింగ్ ఎంత ప్యాషన్. చక్రి నా ఫ్రెండ్, మేము మోడలింగ్లోనే కలిసాం. మాలాంటి వాళ్ళు వైజాగ్ అనే కాదు, అంటే సౌత్లో కూడా ఉన్నారు. వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లేదు. ఈ సత్య గారు, వెంకీ గారు ఇలా షోస్ కండక్ట్ చేసిన వల్ల వాళ్ళకి ప్లాట్ఫామ్ దొరుకుతుంది. నేను హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను మీకు. ఇలాంటి ప్లాట్ఫామ్స్ మాలాంటి వాళ్ళకి నెసెసరీ. మీరు ఇంకా ఇలాంటి లైక్ షోస్ కండక్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. రన్నరప్ వచ్చాను, ఫస్ట్ వచ్చాను, ఇది మ్యాటర్ కాదు. అలాగైతే నా కో పార్టిసిపెంట్స్ అన్నారు వీళ్ళు సీనియర్స్, మేము జూనియర్స్. అలాగేం లేదు బ్రో, ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. విన్ అయ్యారు, లాస్ అయ్యారు, కానీ పార్టిసిపేషన్ చేసినందుకు మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను లాస్ట్ షోలో ఇలా చేశాను, నెక్స్ట్ షో ఇలా చేస్తే నేను విన్ అవుతాను. ఆ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే ఏ షో మీకు విన్నింగ్ లూజింగ్ అసలు మీకు మ్యాటర్ ఉండదు. ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఏదైనా చేయొచ్చు. నేను అదే చెప్తాను, మీరు భయపడకండి. నేను ఎప్పుడైతే ఈ షోకి వచ్చానో, నేను చక్రవర్తి లైక్ కో పార్టిసిపెంట్స్ అందరూ దేవర్ లైక్, బ్రో మీరు సీనియర్స్, మీకు బాగా అవ్వచ్చు, మేము అలా చేయాలి మేము ముందు. బట్ లుక్ హూ ఆర్ ద విన్నర్స్ టుడే. అలాగేం లేదు, మన హార్డ్ వర్క్ పేస్ ఆఫ్, దట్స్ ఇట్. సత్య గారి గురించి ఏం చెప్పాలంటే, ఈ షో వేరే లెవెల్లో తీసుకెళ్లారు. నేను టు బి ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ షో ఎంత గ్రాండ్గా అవుతుంది. కరోనా పర్మిషన్స్లో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అవుతుంది అని. ఎంతమంది వచ్చారు, చాలా మోడల్స్ వచ్చారు. వాళ్ళు కూడా నేను కంగ్రాట్స్ చేస్తున్నాను. వాళ్ళు విన్ అయ్యారు, లూజ్ అయ్యారు అని కాదు, వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళు కూడా నేర్చుకున్నారు. లూజ్ అయితే ఎవరు అవ్వలేదు, ఇక్కడ ఎవరు లూజ్ అవ్వలేదు, వాళ్ళు నేర్చుకున్నారు. నెక్స్ట్ షోలో ఇంకా బాగా చేస్తారు. నన్ను చూసి, పవన్ బ్రోని చూసి, గర్ల్స్లో వీళ్ళని చూసి, ఇంకా లైక్ వీళ్ళని ఒక అంటే ఇన్స్పైర్గా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. బట్ నెక్స్ట్ టైం అయితే ఇంకా బాగా చేయగలరు. అంటే ఇది చూసి ఒక థాట్ వస్తుంది, లాస్ట్ షోలో నేను ఇలా చేసా, ఆ బ్రో అలా చేశాడు, నెక్స్ట్ టైం నేను ఇంకా బాగా చేయొచ్చు. మేము ఇదే మాట అందరికీ చెప్పాం. సో విన్నింగ్ లూజింగ్ నెవర్ మ్యాటర్స్, ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. వెంకీ బ్రో గురించి చెప్పాలంటే, చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. బ్యాక్ స్టేజ్ ఎంత లైక్ ప్రెషర్ ఉంటుంది. షోస్ నేను చేశాను, నాకు తెలుసు. నేను కూడా 2 షోస్కి గ్రూమింగ్ చెప్పాను, నేను చక్రవర్తి. ఎంత ప్రెషర్ ఉంటుంది, కానీ దట్ మ్యాన్ ఎంత ఈజీగా చూసుకున్నారు. హ్యాట్స్ ఆఫ్. సత్య గారు కూడా ఎంత ప్రెషర్ ఉంటుంది, బట్ ఈ మన మధ్య ఎంత హ్యాపీగా నవ్వుకుంటున్నారంటే ఆ పర్సన్ కూడా హ్యాట్స్ ఆఫ్. ఎంత బాగా చక్కగా కండక్ట్ చేశారు. ఈ విన్నర్స్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను, నాకు నేను కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీళ్ళ మాటలు ఏంటంటే, ఇవన్నీ చూస్తుంటే నేను కూడా పార్టిసిపేట్ చేయాలనిపిస్తుంది నాకు, కానీ దేవుడు నాకు ఆ టాలెంట్ ఇవ్వలేదు. బహుశా నెక్స్ట్ జన్మ లేదన్న ఇస్తే ట్రై చేస్తాను పక్కా. నాకు తెలిసి పక్కా మీకు పోటీ వస్తాను నేను అనుకుంటున్నా. సో ఇక్కడ కానీ చాలా ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే అండి, ఇందాక మన ప్రథమేష్ చెప్పినట్టు హీస్ ఫ్రమ్ బాంబే, కానీ కరెక్టే ఆయన అన్నట్టు. సో బాంబే నార్త్ సైడే చాలా జరుగుతూ ఉండి, మన సైడ్ కూడా జరుగుతుంది. అంటే ఇంత చిన్న వయసులో ఈ సత్య కానీ, ఆ వెంకీ కానీ వాళ్ళు చేసే ఆ యొక్క ఈవెంట్స్ కానీ ఇవన్నీ వాళ్ళకి ఏదో ఎక్స్పీరియన్స్ అయిపోయి, లేకపోతే వాళ్ళు ఏదో సెటిల్ అయిపోయాను కాదండి. వాళ్ళకు కూడా ప్రతి ఒక్కటి ఏదైనా కానీ, ఆర్గనైజర్స్ కానీ, పార్టిసిపెంట్స్ కానీ, ప్రతి ఒక్కటి ఏదో కొంత నేర్పిస్తూనే ఉంటుంది లైఫ్ లాంగ్. దానికి ఎండింగ్ లేదండి. సో నేను చెప్పే చిన్న
సూచన ఏంటంటే ఆర్గనైజర్స్ ఆర్ పార్టిసిపెంట్ ప్రతి ఒక్కళ్ళు మీరు చేసే ప్రతి షోలో చాలా నేర్చుకోండి, విన్ అయ్యామనే గర్వం లేకుండా నేర్చుకుంటూ పోతే మనకి విన్నింగ్స్ అని అలాగే వస్తూ ఉంటాయి. సో నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన సత్య అండ్ వెంకీకి చాలా థ్యాంక్స్. అండ్ అలాగే విన్ అయిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాగే మీరు షోస్ అన్నిటిలో విన్ అవుతూ నా దగ్గరికి వచ్చి నాతో యాంకరింగ్ చేయించుకుంటూ సో నా నోటితో మీ నేమ్స్ పలకాలని కోరుకుంటున్నాను. సో 24 క్రియేటివ్ ఈవెంట్స్ న్యూ గ్లామ్ ఐకాన్ 2021 మిస్టర్ అండ్ మిస్సెస్ ఫ్యాషన్ షో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి వాళ్ళు చెప్పుకున్నారు, నా ఎక్స్పీరియన్స్ గురించి నేను చెప్పుకున్నాను. బట్ ఇదే కాకుండా ఇలాంటి షోస్ అన్ని చాలా వస్తాయి, దానికి సపోర్ట్ మేము ఇస్తాం, మా టీమ్ ఇస్తుంది. 24 క్రియేటివ్ ఈవెంట్స్ అనే కాదు, సత్య టీమ్ అనే వాళ్ళ నుంచి ఫుల్ సపోర్టు మీ అందరికీ. ప్రతి మోడల్కి వచ్చే అప్కమింగ్ మోడల్స్ కూడా మేము కొత్త వాళ్ళు పాత వాళ్ళు అని మేమేం చూడము, సీనియర్స్ జూనియర్స్ అని ఏం చూడము, మేము అందరికీ సపోర్ట్ ఇస్తాం. సో అలాగే నా తరపు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెంకీకి, ఎందుకంటే నాకంటే ఎక్కువ ప్రెజర్ ఈసారి వెంకీ తీసుకున్నాడు. కొరియోగ్రాఫర్ అనే కాకుండా బ్యాక్గ్రౌండ్ వర్క్ నాతో పాటు వచ్చి స్పాన్సర్స్ గురించి వీళ్ళ గురించి నాతో పాటే తిరిగాడు సపోర్ట్గా. అండ్ తనతో పాటు సపోర్ట్గా నా టీంలో నవీన్ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ నవీన్. అండ్ మా తమ్ముడు ఫ్యామిలీ అనే కాదు, అన్నయ్య అనేసి అయినా సరే కూడా ప్రతి షోకి వాడు ప్రతి దానికి సపోర్ట్ చేస్తూ వాడు వచ్చాడు. గ్రౌండ్ వర్క్కి అందరూ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. అండ్ మీడియా కూడా చాలా సపోర్ట్ చేసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బబ్లు నాకు ఈ యాంకరింగ్ చాలా బాగా చేశాడు, దానికి ఫుల్ థ్యాంక్ యూ చెప్తున్నాను నేను. మా ఫస్ట్ టైం వచ్చి మాట్లాడాం నేనైతే మటుకు, దానికి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇదే కాకుండా విన్నరు రన్నరప్స్ అనే కాకుండా కొత్త విన్ అవన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలామంది అప్పటికప్పుడు షోలో నుంచి మధ్యలో నుంచి ఫీల్ అయిపోయి వెళ్ళిపోయారు. బట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళు ఎక్స్పీరియన్స్ తీసుకున్నారన్న హ్యాపీనెస్ లేకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మాట మాట్లాడి చెప్దామన్నా సరే కూడా కొంతమంది అలా వెళ్ళిపోతూ ఉంటే ఎవరికైనా కొంచెం బాధ వేసిద్ది. బట్ ఏంటంటే అలా ఉండకూడదు ఎప్పుడైనా సరే. తను ప్రద్మిష్ చెప్పాడు నాకు, తనేమని చెప్పాడు, బెంగళూరు నుంచి అటువైపు నుంచి షోస్ అన్నీ జరుగుతాయి. వాళ్ళు ఏంటంటే అండర్స్టాండింగ్తో ఉంటారు అందరూ. సో ఇక్కడ ఏంటంటే ఈ ఏపీ అండ్ తెలంగాణ అనేది ఏం లేదు, వీళ్ళు ఏంటంటే అండర్స్టాండింగ్ లేదు. ఒక షో జరగగానే అక్కడ నుంచి వెళ్ళిపోతారు, తర్వాత షోకి చేస్తారో లేదో కూడా డౌట్గా ఉంటారు. సో టాలెంట్ ఎంకరేజ్, ఈ షోలో మోడల్ అనేసి మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకోవడానికి వచ్చారు కాబట్టి అది విన్ అయినా అవ్వకపోయినా విన్నింగ్ అయ్యే వరకు మీరు పోరాడండి, దానికి మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం. మా టీం అనే కాదు, ఇలాంటి షోస్ ఇంకా జరుగుతాయి. నా ఒక్కడిదే అని నేను చెప్పుకోవట్లేదు, ఇంకా చాలా షోస్ ఉంటాయి, వాటికి వెళ్ళండి, నా దానికి రండి, అక్కడ కంటెంట్ చూడండి, నా దగ్గర కంటెంట్ చూడండి, నా దగ్గర వర్క్ ఎలా ఉందో చూసుకోండి. మీకు ఎక్స్పీరియన్స్ అయితేనే మీరు మళ్ళీ నా దగ్గరకు వస్తారు అని నేను డెఫినెట్లీ నేను చెప్తున్నాను. ఈ విషయం అయితే పక్కా నెక్స్ట్ షోకి నా దానికి వస్తారనేసి నేను కాన్ఫిడెన్స్గా నేనైతే ఉంటాను. ఎందుకంటే నేను ప్రతిదీ చిన్న షో అని నేను అనుకోను ఎప్పుడు, నాది చిన్నదైనా పెద్దదైనా సరే కూడా అందరి దృష్టిలో ఏంటంటే నాది పెద్ద షో అనేసి అనుకుంటూ ఉంటారు. బట్ నాకు నేను సాటిస్ఫాక్షన్ ఎప్పుడు అవుతానంటే మోడల్స్ అందరూ అండర్స్టాండింగ్తో ఉండి ఫుల్ సక్సెస్గా ఉంటేనే అదే నాకు సక్సెస్ అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా అండ్ మై టీమ్, సత్య టీమ్, థ్యాంక్ యూ. అండ్ అలాగే కాకుండా సో ఇప్పుడు వైజాగ్ నుంచి వచ్చిన సంజయ్ గారితో ఈ విన్నింగ్ అనే కాకుండా తన టాలెంట్ ఏంటో తను చెప్పుకుంది, ప్రాబ్లం లేదు. ఇలాంటి షోస్ ఇంకా చేయాలి, ఏపీ వైజ్గా చేయాలి, ఇంటర్నేషనల్గా చేయాలని నా తరపు నుంచి సపోర్ట్ కోరుతూ ఒకసారి సంజయ్ రాణితో ఒకసారి మాట్లాడండి. థ్యాంక్ యూ సత్య గారు, మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఇక్కడ మన స్టేట్ లెవెల్లో ప్రోగ్రామ్స్లోనే కాకుండా ఇంటర్నేషనల్ వైజ్లో కాంపిటీషన్స్లో కూడా పార్టిసిపేట్ చేసే అంత కాన్ఫిడెన్స్ నాకు మీ షో నుంచి వచ్చింది. అలాగే
చాలామంది అనుకుంటారు నార్త్ స్టైల్ ఫ్యాషన్ షోస్ ఇవన్నీ అనుకుంటారు. బట్ మన సత్య గారు మళ్ళీ ప్రూవ్ చేసింది ఏంటంటే ఏపీలో కూడా వన్ ఆఫ్ ద టాపెస్ట్ షో ఉందంటే అది సత్య వాళ్ళ షోనే. దట్ ఈస్ ఐఎమ్ సో ప్రౌడ్ టు సే దట్ ఐ హ్యావ్ పార్టిసిపేట్ ఇన్ ద గ్రేట్ షో. 24 క్రియేటివ్ వాళ్ళ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఎక్సలెంట్ అండి. ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ దిస్ అవార్డ్ అండ్ నేను విన్ అయినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ప్రతి ఒక్కరు సపోర్ట్, ఆడియన్స్ కానీ, ఎవ్రీ వన్, జడ్జెస్ కానీ, అలాగే నా కో పార్టిసిపెంట్స్ మోడల్స్ కానీ వాళ్ళు కూడా నాకు ఎంతో సపోర్ట్ చేసి ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చారు. ఆ ఒక గుడ్ విల్, ఆ ఒక ప్రజెంటేషన్ కానీ, ఆ ఒక కూల్ అట్మాస్ఫియర్ కానీ అది మా ఆర్గనైజ్ చేసిన సత్య గారు కానీ, వెంకీ గారు కానీ మాకు ఇచ్చారు ఇక్కడ. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మిస్టర్లో సాయి పవన్ రెడ్డి, ఈ మాట సాయి పవన్ రెడ్డి అనే కాదు, మాస్ రెడ్డి కూడా అంటారు మనోడిని. సో తన మాటల్లో కూడా మన గురించి, ఈ షో గురించి కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి కానీ మనం తెలుసుకున్నాము. అండ్ ఈ షోలో మాస్ రెడ్డి ఫస్ట్ టైం చేశాడు. బట్ ఫస్ట్ టైం చేసినా తనకి గ్రూమింగ్ ఇచ్చిన వెంకీ కానీ, వీళ్ళంతా కానీ, నేనైనా సరే అందరం ప్రతి ఒక్కరికి వాళ్ళు వచ్చి అడిగిన ప్రతి ఒక్క మోడల్కి నేను నా తరపు నుంచి నేను సపోర్ట్గా ఇస్తూనే ఉన్నాను. తిను వచ్చి అడిగాడు. అండ్ ఎవరు వచ్చి మన దగ్గరకు వచ్చి మీ సపోర్ట్గా నాకు ఏమన్నా టిప్స్ చెప్పమన్నా నేను చెప్తాను, ప్రాబ్లం లేదనేసి నేను చెప్పాను. ఒకసారి మాట్లాడండి మాసిరెడ్డితో. తగలబెడదాం నిరంజన్ గారు. మన సత్య గారు చెప్పినట్టు మన వెంకీ గారు, అయ్య గారు చాలా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కదానికి. అయ్య గారే నెంబర్ 1. సో ఇలాంటి షోస్ మళ్ళీ వాళ్ళు పెట్టాలి, మేము పార్టిసిపేట్ చేసి ఎంతో ఎక్స్పీరియన్స్ కావాలని కోరుకుంటున్నాను. దట్స్ ఇట్. సో మాసిరెడ్డి చెప్పేశాడు 1 minute విత్ ఇన్ సెకండ్స్లో చెప్పేశాడు. బట్ హ్యాపీ, నో ప్రాబ్లం, ఇంకా మాట్లాడాలి. దీంట్లో ఏంటంటే మేము ఒక మోడల్ అనేది జస్ట్ ఫ్యాషన్ ర్యాంప్ ఒకటే కాదు, వాళ్ళకి ట్రైనప్ ఎలా ఇస్తామంటే యాస్టీస్ మూవీకి వెళ్ళినా సరే కూడా వాళ్ళు ట్రైన్ అయ్యి ఉన్నారనేసి వాళ్ళు ఆటోమేటిక్గా మీకు మూవీస్లో కూడా తీసుకునేలా మేము ట్రైనప్ ఇస్తాము. అండ్ మన చేతిలో వైజాగ్ నుంచి చక్రవర్తి కూడా రన్నరప్ కొట్టాడు. బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మనమే విన్నాము. ఫస్ట్ టైం గెలడం గ్రేట్ కాదు, 9 సార్లు ఓడి 10వ సారి గెలడం గ్రేటు. అదైతే ఎందుకంటే నేను ఫేస్ అయ్యాను. ఫస్ట్ టైం నేను గెలలేదు. ఈ స్టేజ్కి రావడం కారణం ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాను కాబట్టి ఈ స్టేజ్కి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి షోస్ ఇంకా చేస్తాను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ సత్యపురం రాసి పెట్టుకో, నెక్స్ట్ షోకి నేనే విన్నర్ అవుతాను. ఫ్లవర్లో అంటే ఇక్కడ విన్నా ఉన్నబ్బా, అందరికీ నేను సపోర్ట్ చేస్తాను. మీ టాలెంట్ బట్టి మీరు ఎలాగైనా, ఇప్పుడు ఒకరికొకరు కాంపిటీషన్ ఉంటేనే కదా అది షో అని మనకి తెలిసేది. ప్రాబ్లం లేదు, అలా మీరు చేయండి, నేను ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అండ్ అలాగే కాకుండా శ్రీలత రన్నరప్, తన మాటల్లో కూడా ఇందాకలా ఏదో సరిగ్గా మాట్లాడలేదు, ఈసారి గట్టిగా నేను చెప్పాను కాబట్టి మాట్లాడింది. థ్యాంక్ యూ అండి. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ షోలో పార్టిసిపేట్ చేసిన దగ్గర నుండి. ఈసారి కనుక ఇంకా షోస్ మీరు కండక్ట్ చేస్తే కనుక ఆ షోలో ఖచ్చితంగా ఫస్ట్ నేను రావడానికి ట్రై చేస్తాను. మీ యొక్క సపోర్ట్ ఉంటే నాకు ఇంకా చాలా హ్యాపీ. ఇప్పుడు నార్మల్గా ఇందాక అన్నారు కదా ఓడిపోయిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు అలా అని. వాళ్ళు వెళ్ళిపోయారు అంటే వాళ్ళకి రాలేదని కాదు, బ్యాక్ స్టెప్ వేసేస్తున్నారు. వాళ్ళు ఫ్రంట్ ఒక స్టెప్ వేసి నేను చేయగలను, నేను గెలవగలను అని అనట్లేదు. వాళ్ళు ఏమంటారంటే నాకు రాలేదు కదా, వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు అని బ్యాక్వర్డ్ మాట్లాడుతున్నారు. ఆ బ్యాక్ అనేది మాట్లాడకూడదు అనమాట. ఇంకంతే. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్. శ్రీలత చెప్పింది కానీ మళ్ళీ ఇప్పుడు కూడా కన్విన్స్ అవుతూ చెప్తూనే ఉంది, ఇబ్బంది పడుతూనే చెప్పింది మా దాంట్లో కూడా. అలా ఉంటే విన్నింగ్ సపోర్ట్ మేము చేస్తాం, పూర్తిగా చేస్తాం. ప్రతి షోలో నేను అందరికీ సపోర్ట్ చేస్తాను, మీ ప్రతి ఒక్కరికి నేను సపోర్ట్ చేస్తాను, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ప్రతిమేష్ మాట్లాడతాడు, వైజాగ్ నుంచి వచ్చాడు కాబట్టి పాపం మనోడు అంత దూరం నుంచి వచ్చాడు. ఒక కనీసం ఇంకొంచెంసేపు అయినా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మాట్లాడేసింది ఇందాక చాలా మాట్లాడాను. నా పాయింట్స్ కూడా అందరు సేమ్ చెప్పేశారు, ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. ఓన్లీ వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, బిగినర్స్ ఎవరైతే ఉన్నారో మోడలింగ్లో ఇంకా ఈ స్టెప్ వేద్దాం అనుకుంటున్నారు సౌత్లో, గో హెడ్. సత్యరా లాంటి షోస్, ఈ గ్లామ్ ఐకాన్ షోస్ వస్తాయి,
సత్య బ్రో, వెంకీ బ్రో కండక్ట్ చేస్తారు ఇంకా ఫర్దర్గా నాకు చెప్పారు. ఇంకా మంచి దీనికైనా మంచి లైక్ ఇంటూ 100 అలాంటి షోస్ ఉన్నాయి. సో అందరు డెఫినెట్లీ షోకి పార్టిసిపేట్ చేయండి. విన్నింగ్ లూజింగ్ మళ్ళీ చెప్తున్నాను, విన్నింగ్ లూజింగ్ ఏం లేదు. మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ ఓడండి, ఆ ఓడిన ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ టైం మీరు విన్ అవుతారు, అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రజ్మేష్. ఇప్పుడు నాతో పాటు నా టీంలో కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసి ఉన్నాడు కొరియోగ్రాఫర్. నా షోను మొత్తం ఫుల్ భుజాల మీద నాకంటే నన్ను కూడా మోస్తానన్నాడు పాపం. వద్దురా బాబు అనేసి బరువు ఎక్కువ అయిపోతా ఇది చాలా అనేసి వెంకీ మాటల్లో తెలుసుకుందాం ఈసారి. సత్య గారు అన్నారు నేను షో ఏదో మొత్తం భుజాల మీద వేసుకొని నడిపేశాను ఇదేదని అన్నారు. అలాంటిది ఏమీ లేదండి సత్య గారు. నాకేంటంటే నాకు ఒక ప్యాషన్, ఇదంతా నా ఇంట్రెస్ట్తో నేను చేశాను, అనిపించింది చెయ్యాలి, నాకు కూడా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ రావాలి. సో ఎప్పుడు నేను 4 years 5 years బాండింగ్ అన్నా కదా, ఫస్ట్ నేను సత్య గారి షోలో మోడల్గానే ఎంట్రీ ఇచ్చా ఫస్ట్. సో తర్వాత కొన్ని షోస్కి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అలాగా నేను కొరియోగ్రాఫర్ అవడం, తర్వాత స్టెప్ బై స్టెప్ నాకు సత్య గారు అన్నారు. సో ఆయన షోలో ఒక ప్రిన్స్ 2019 టైటిల్ కొట్టాను, టైటిల్ విన్నర్గా సెలెక్ట్ అయ్యాను అప్పుడు. సో అక్కడ నుంచి అయింది. సో నేను నేర్చుకున్నది నాతో పాటు కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా నేర్పించాలి. సో నేను ఎంత నేర్చుకున్నానో వాళ్ళకు కూడా అంతే నేర్పించాలని ఒక ఫీల్తో కంటిన్యూ చేయడం జరిగింది. సో తర్వాత నెక్స్ట్ షోకి నాకు కొరియోగ్రాఫర్గా ఆపర్చునిటీ ఇచ్చారు సత్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నాకు అక్కడ నుంచి జర్నీ మొదలైంది. ఆయనతో నాతో బాగా ఆయన ఇవ్వడం ఆపర్చునిటీ. సో తను ఒకటే, నువ్వు కొత్తవాడివి, నీకేం ఎక్స్పీరియన్స్ లేదు అనే ఒక ఫీలింగ్ ఏం చూపించకుండా నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది ఆయన. సో నాకు ఇంకా ఆయన బాండింగ్, ఆయన ఎంకరేజ్మెంట్ కానీ బాగా నచ్చి ఇంకా ఆయనతో జర్నీ చేయడం మొదలుపెట్టా. ఆయన షోస్కే నేను ఒక 3 షోస్కి ఆర్గనైజింగ్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఆయనే చేస్తున్నారు. సో మీరు కొరియోగ్రాఫర్గా రండి, ఆల్రెడీ టైటిల్ విన్నారు కదా, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నది ఏంటి అనేది చూపించండి కొత్త మోడల్స్కి అలా అని చెప్పి అన్నారు. సో డెఫినెట్లీ అని చెప్పి నేను 3 షోస్కి చేశా. వాళ్ళతో చాలా 3 years నుంచి చూసిన మోడల్స్ అందరైతే ఒక లెక్క. ఈ న్యూ గ్లామ్ ఐకాన్ 2021 ఇప్పుడు వచ్చిన మోడల్స్ అయితే ఇంకో లెక్క. సో అందరూ అంతా వచ్చారు. టైమింగ్స్ అనేది కొంతమంది నెగ్లెక్ట్, అంటే ఏంటి 30 members అంటే మాటలు కాదు కదా, మొత్తం టోటల్ 60 members మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమైంది. దాంట్లో అందరినీ గుడ్ అండ్ బ్యాడ్ సెలెక్ట్ చేయడం జరిగింది. వారంలో బెస్ట్ టైమింగే కానీ, వాళ్ళ హార్డ్ వర్కే కానీ, వాళ్ళ యాటిట్యూడే కానీ, వాళ్ళ బిహేవియర్నెస్సే కానీ అన్నీ కాలిక్యులేట్ చేసి ఒక టైటిల్ విన్నర్గా, ఒక రన్నర్అప్గా వీళ్ళందరిగా సెలెక్ట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే ఇంకెన్నో షోస్ కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అండ్ కొరియోగ్రఫీ చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంకీ నా గురించి బాగానే చెప్పాడు, నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంతకు ముందు కొరియోగ్రాఫర్స్ అందరూ చాలామంది నేను కొరియోగ్రఫీకి పెట్టుకున్నాను. నా 5 yearsలో ఒక 20+ షోసే నేను చేశాను. దీంట్లో కొరియోగ్రాఫర్స్ అనేవాళ్ళు మెయిన్ నాకంటే కొరియోగ్రఫీకి, మోడల్స్ అంటే హార్డ్ వర్క్ వాళ్ళు చూసుకుంటారు. నా తరపు నుంచి నేను వాళ్ళ మోడల్స్ని గ్యాదర్ చేయటం కానీ ఇవన్నీ చాలా నా తరపు నుంచి. బట్ మోడల్స్కి ట్రైనింగ్ ఇవ్వటం కానీ ఇంకేమన్నా సరే కూడా వాళ్ళకి డ్రెస్సింగ్ కానీ ముందు నుంచే సీక్వెన్సెస్ ఎలా ఉంటాయి ఇవన్నీ కొరియోగ్రఫీ మొత్తం తన గ్రూమింగ్లో చెప్పుకొని హార్డ్ వర్క్ తీసుకొని. అండ్ వెంకీ అనే కాదు, నా దాంట్లో చాలామంది చేశారు. ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళు చేసిన వాళ్ళు ఇప్పుడు వేరే పొజిషన్లో ఉన్నారు. దానికి అలాగే నా తరపున వచ్చిన వాళ్ళందరికీ కొరియోగ్రఫీ అయినా మోడల్స్ అయినా నా తరపున ఉన్న వాళ్ళందరికీ నెక్స్ట్ లెవెల్లో ప్రూవ్ చేపిద్దాం వాళ్ళందరినీ. ఇదే కాకుండా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లోకి నా తరపు నుంచి నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను. అలా సపోర్ట్ తీసుకొని చాలామంది వెళ్ళారు. ఇప్పుడు ఉన్న వాళ్ళని వాళ్ళకి నేను సపోర్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. అండ్ న్యూ గ్లామ్ ఐకాన్ షోని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేసిన మోడల్స్కి అండ్ పార్టిసిపెంట్స్కి అండ్ మీడియా మిత్రులకి అండ్ బబ్లూకి అండ్ మోర్ ఎవర్ నా టీంకి నేను ఫుల్ సపోర్ట్గా ఉంటాను. అండ్ థ్యాంక్ యూ చెప్తున్నాను. నాకంటే హార్డ్ వర్క్ వాళ్ళు చేశారు, ప్రెజర్ వాళ్ళు తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్.